హలో అండి. మళ్ళీ ల్యాండ్కి వచ్చేసినాం. ఈరోజు మస్తు పనులు ఉండే, ఇంకా ఇప్పుడు 3 అవుతుంది. పొద్దున్న నుంచి అన్ని చేసేసి మా మమ్మీ కూడా చాలా సేవ్ చేసింది ఒక మంచి ఫేవరెట్ వంటకం. అది మన సబ్స్క్రైబర్లు చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. మోస్ట్ రిక్వెస్టెడ్. వండేదేమో మా మమ్మీని చేయమని చెప్పి, తినేదేమో అన్న నువ్వు చేయన్నా అని చెప్పి అయితే అడుగుతున్నారు. సరే ఇంకా ఆ వీడియోని అయితే చేద్దామని చెప్పేసి అయితే వచ్చినాం. చాలా పనులు ఉండే ల్యాండ్ లో కూడా, అవన్నీ కూడా చేసుకొని దాంతో పాటు ఇది చేసేసుకునే వరకు మేము వెళ్ళే వరకు ఇంకా నైట్ అయిపోతుంది. ఇంకా ఇంతకీ ఆ వంటకం ఏందనుకుంటున్నారా? ఇదే చట్టడా. చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా. అసలు మా మమ్మీ ఇంకా బిర్యానీ వండడంలో ఇంకా ఎవరైనా సరే తర్వాతే. ఇది వచ్చేసి ఇది బోటి బిర్యానీ. మన చెల్లె ఒక ఆమె అడిగినారు, చాలా సార్లు అడిగింది, అన్నయ్య నువ్వు బోటి బిర్యానీ చేయన్నయ్య, అమ్మ చేతితో వండిపించి మంచిగా చేయన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇట్లా అడిగినారు. సరే మా చెల్లెల కోసం ఈరోజు బోటి బిర్యానీ. మా మమ్మీ ఈ బిర్యానీ చూస్తున్నారు కదా. కొంతమంది నాకు నోట్లో నీళ్ళు కొంతమంది ఈ బిర్యానీని చూసి వాళ్ళు కొనుక్కొస్తారు, ఏం వండుతలేరు అంటున్నారు. మీరు చూసిన తర్వాత మన దాంట్లో ఏవి వాళ్ళవి వీళ్ళవి మనం ఏం పెట్టము. మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ వీడియో డేట్ కింద చెక్ చేసుకొని అదే డేట్ వెళ్ళిపోయి మా మమ్మీ దాంట్లో చూడరి, అది వండి ఉంటుంది మా మమ్మీ. యూట్యూబ్ ఛానల్ చూసేయండి, అదే రెసిపీ మన దాంట్లో ఉంటది, తినేదేమో మన దాంట్లో ఉంటది. అయితే అదనమాట. ఇంక ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఇదే. మన అడిగిన సబ్స్క్రైబర్ తను చెల్లె ఒక సిస్టర్, పేరు నేను స్క్రీన్ షాట్ ఏం తీయలేదు కానీ మన సిస్టర్ కి తెలుసు. నువ్వు వచ్చి మన దాంట్లో కామెంట్ పెట్టామ్మా, నేను అది కామెంట్ అది పిన్ చేస్తా. ఇంకా మనం లేట్ చేయకుండా తినేద్దాం మమ్మీ. అసలు ఇంతవరకు మా మమ్మీ కూడా టేస్ట్ చేయాలి. వేడివేడిగా ఉంది, ఊరిలో వస్తున్నాయి. తినేద్దాం. ఉమ్ముడే ఇక ఉమ్ముడే దంచుడే చూడు. మా మమ్మీ తర్వాతే అసలు ఈ బోటి బిర్యానీ. స్టార్ట్ అమ్మే. బా మమ్మీ మటన్ లాగా ఉంది. నేను మరి పిసలు అవ్వకుండా మస్తు చేసినా మమ్మీ. ఇంత రుచి ఇచ్చినా కూడా అస్సలు బోటి అంటే మామూలుగా కొంతమందికి నచ్చదు. మటన్ బిర్యానీ రాగుంది ఇది అయితే. బోటి బిర్యానీ మస్తుంది. మమ్మీ నీకు చేతి నొప్పులు వేస్తే కింద పెట్టేసుకో మమ్మీ. చేతి నొప్పి వస్తే కింద పెట్టుకొని తినే, ఏం కాదు. చాలా ఉంది. మన ఫుడ్ కనిపించకపోయినా ఇది ఎక్కడికి పోదు. కొంచెం ల్యాండ్లో ఈరోజు ట్రైపాడ్ మర్చిపోయినాం, దానివల్ల పొజిషన్ కొంచెం అటు ఇటు అయింది. బొంగు కట్టకి పెట్టి రాళ్ళు పెట్టి ఎదురుగా పెట్టిన. కొంచెం వెనక్కి జరుగుతామా? సేవ్ అనిపిస్తుంది. అయినా కూడా కనిపిస్తలేనట్టుంది నాన్న. ఈ ఛాలెంజ్ పుణ్యమా అని నాకు ఎంత అదృష్టం పట్టిందో. మా అమ్మతో రోజు ఇట్లా వంటకాలు చేయించుకొని. నీకు అదేంద్ర అదృష్టం, చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నావు నువ్వు కోరింది. మనం మీరు పెడుతున్నాం కానీ మనకి ఏమన్నా కావాలనుకుని వండుకొని. చిన్నప్పటి నుంచి తిన్నా కూడా ఇట్లా ల్యాండ్లో వండుకొని తినడం అనేది అది స్పెషల్ మమ్మీ. ఇట్లా తింటుంటే ఒక రకమైన లేదండి. నిజానికి ఇక్కడ చేసుకొని తినడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మా ఇష్టంతో అనేది ఆ ఇబ్బంది కూడా తెలుసులే. కొంచెం వెనక్కి జరుగుతామా? అవునా చేయనొప్పి వస్తుందా? మంచిగా అరచేయి పెట్టుకున్నా, ఇట్లా కొంచెం కాలుతుంది, అందుకే అరచేయి పెట్టుకున్నా చున్నీ పెట్టి. అయితే మన సబ్స్క్రైబర్లు నేను మొన్న అడిగిన, ఎవరైతే మన నియర్ బై ఉంటారో నేను వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాను అని చెప్పి. అయితే ఈ మన వీడియోలో పెట్టండి. మన నియర్ బై అంటే మనం వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటాం. మన ఎల్బీ నగర్కి నియర్ బైలో ఉండి మేము రాగలుగుతాం అన్న మేము వచ్చి చేస్తాము. మొన్న పెట్టినా చాలా మంది. అవును పెట్టినారు అమ్మే. వాళ్ళు నియర్ బై ఉంటా అని చెప్పినారు అమ్మే. అయితే మళ్ళీ ఒకసారి పెడుతున్నా. ఎవరికైతే రాగలిగే వీలైతే ఉంటుందో
మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో నాకు నా పవన్ నాగినేని అనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అకౌంట్, దానికి వచ్చి నాకు మెసేజ్ చేయండి అనే నాకు ఇంట్రెస్ట్ ఉంది లేదా ఇట్లా పలానా అని. నెక్స్ట్ ఛాలెంజ్ మీతోనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏ రోజు అయితే మనకి వీలుంటుందో ఆ రోజు అయితే మనం పెట్టుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబర్లతోనైతే మనం ఇంకా చేద్దాం. అది కూడా మీకు నచ్చిన రెసిపీతోనే. అంతే, మీకు నచ్చిన ఫుడ్. ఇప్పుడు చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా, ఫుడ్ మీది. స్వీట్ మీరు గెలిచిన తర్వాత లేదా ఓడిపోయిన తర్వాత లేదా ఆ గేమ్ ఛాలెంజ్లో రివార్డ్ మాత్రం నాది. వాళ్ళు అడిగిన ఫుడ్ నేను చేసి పెడతానా? ఇద్దరు వస్తే ఇద్దరికి పెట్టి రివార్డ్ వాళ్ళకి నువ్వే పెట్టేసి ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అంతే, నేను చిన్నదే అది. మనం ఏదో భారీగా ఇస్తామని చెప్పి ఏదో చెప్పుడు ఎట్లేం కాదు, అదేం లేదు. ప్రేమగా ఒక పూల తొట్టి ఇచ్చినా కూడా అది మీరు దాని కిందనే భావించాలి. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మనల్ని ఇష్టం ఉన్న వాళ్ళనే, అందుకే నేను చెప్పేది అదే, బలవంతం ఏం లేదు. మన వాళ్ళకి చాలా మందికి ఇష్టం, నాకు పెట్టినారు ఇష్టం ఉందన్నా అని. నాకు చాలా మంది అదేంటిది అమ్మ మాకు ఏమొద్దు ఇట్లా వస్తామని కూడా అన్నా. అదే నాకు కూడా ఏమొద్దు, నేను అమ్మని కలుస్తా. కాకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు, మనం చేసి రమ్మందామంటే. అందుకే పవన్ నాగినేని ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. మనమైతే ఖచ్చితంగా కలిసి ఛాలెంజ్ అయితే చేద్దాం. ఇది కాలిపోతుంది, ఇట్లా గుట్టుకు అని చెప్పి మింగే పొజిషన్ లేదు కాబట్టి మేము కొంచెం మెల్లగా తింటున్నాం. దాన్ని కూడా మెల్లగా అనుకోండి, మనం చేయగలిగినంత చేస్తున్నది. మరి అది ఛాలెంజ్ అనకండి, ఇది ఛాలెంజే. ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి చేసినందుకు బాగుందన్నా, టేస్ట్ బాగుంది, ఇష్టంగా పోతుంది. నువ్వు ఏ రోజైతే మస్తు కష్టపడి చేస్తావు ఆ రోజు అసలు మిగలదా మమ్మీ. కాకపోతే లోపల మిగలేకపోతున్నా, ముక్కలు పడుతున్నాయి, నువ్వులు తింటున్నా. ముక్కలేనో మిన్నేసినావు. మమ్మీ వేస్తే కేజీకి తక్కువ చేయదు, 2-3 కిలోలు చేస్తుంది. రాజుగాడికి తెచ్చినాం మిగతా వండినాము, ఏదైనా మిగిలితే ఇంకా బాగాలేదు. రాజుగాడు ఉండగా ఇంతకు రాజుగాడు ఎవడు మధ్యలో వచ్చిండు అనుకుంటారా? రాజుగాడు ఒక మన కొత్త గెస్ట్ మన ల్యాండ్ లో ఈ రోజే వచ్చిండు. మస్తు తెల్లగా ఉంటున్నాడు నాకంటే కూడా. అందరికంటే తెల్లగా ఉంటాడు. ఆడి పేరు రాజు. ఇంతకా రాజుగాడు ఎవడు అనేది మా మమ్మీ ఛానల్లో రివీల్ చేసిన, ఈరోజు వీడియో పెడుతుంది, వెళ్ళిపోయి అసలు రాజుగాడు ఎవడు అనేది చూడండి. మొన్న వీడియోలో నా కొడుకు ఓడిపోయినందుకు తాటి చెట్టు ఎక్కించినాం, ఆ వీడియో పోయలేదు అయినా. బోటి బిర్యానీ సూపర్. చూస్తున్నాను గాలి, పక్షుల సౌండ్, పక్కన గొర్రెలు, ఓ పక్క ఇట్లా చిన్న చిన్న మనమే సొంతంగా మనం కష్టపడి మంచిగా వండుకొని ఆనందంగా చేసుకొని తింటే. ఇంకోటి మన లోపల వచ్చిరాని కోడికూతలు, అది గిత్త లేదు, కూతేస్తుంది. మన దాంట్లోకి రాగానే మునగాడు అయిపోయినట్టేగా. అయితే మన కోడి పిల్లల అప్డేట్, వాటి గురించి కూడా పూర్తి వివరాలు నేను ఒక వీడియో పెడతా, లేదా మమ్మీ దాంట్లో అయితే వస్తుంది, ఎవరో ఒకరి దాంట్లో అయితే వస్తుంది. పూర్తి డీటెయిల్స్ అనమాట. మన కోడి పిల్లలు ఒక్కొక్కటి ఎంత పడింది, ఇంతకు ఏ జాతులు తెచ్చినాం మనం, ఆ జాతులే మనం ఎందుకు చూస్ చేసుకున్నాం,
ఎందుకు ఏంది అనేది ప్రతిదీ వివరాలతో సహా ప్రతిదీ ఒక్కటి మనం చెప్తాం. మీరు చూడండి, మీకు ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే మీరు అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అట్లే మనకి ఇంకేదన్నా అన్నయ్య ఇవే కాదు ఇవి కూడా ఉన్నాయి కొన్ని మార్కెటింగ్ చేసేదానికి ఇట్లు ఉంటాయి అన్నయ్య అని చెప్పి మీరు ఏమైనా చెప్పినా కూడా మేము తీసుకుంటాం అవి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి మంచి ముచ్చట్లు ఈ మంచి మంచి సలహాలు సూచనలు పవన్ నాయన యూట్యూబ్ ఛానల్కి అందియండి. నాకు ఎట్లా ముచ్చట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీది ఎట్లా ముచ్చట్లు ఛానల్? నేను ముచ్చట్లు వేస్తుంటే మా వాళ్ళు నా ముచ్చట్లు వింటుంటారు, వాళ్ళ నాకు ముచ్చట్లు చెప్తుంటారా. ఇంతకు బోటి సలవానా వేడా మమ్మీ? చికెన్ సల్వా వేడా? చికెన్ వేడి అమ్మ. మళ్ళీ డైలీ తింటాం కదా చికెన్. మనకేం కాదు కానీ మమ్మీ, మామూలుగా చెప్తున్నా. మన వాళ్ళు చెప్తానన్నా. మన వాళ్ళు చెప్పండి. ఇంతకి బోటి ఇంకా బోటి అయినా మటన్ అన్నట్టేగా అమ్మాయి. మటన్ వేడేగా అమ్మ. అయిపోయిందండి. నాది కంప్లీట్. ఇది ఒకటే బుక్ ఉంది. ఇది మా రాజుగాడు కోసం అని చేసిన. నేనైతే విన్ అయిపోయినా. మా మమ్మీ విన్ అయిపోయింది, నేను ఒప్పేసుకుంటున్నా. అయితే విన్ అయినందుకు, నేను ఓడిపోయినందుకు నేనే ఒక టాస్క్ నాకు నేనే ఇచ్చుకుంటున్నా. అది మన సబ్స్క్రైబర్లకు ఇస్తున్నా ఆ టాస్క్. అదేంటంటే మా మమ్మీని మీరు ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి అయితే మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది 7 lakhs దగ్గర 7 lakhs మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మన గురించి అన్నీ మీకు తెలుసు. అయితే మా మమ్మీ ఫేవరెట్ కర్రీ వాళ్ళని చెప్పమంటున్నావు. మా మమ్మీ ఫేవరెట్ కర్రీ అది నిజంగా ఏం ఫేవరెట్ కర్రీ అనేది మళ్ళీ మా మమ్మీనే కామెంట్లు అన్నీ చూపించి ఇందులో ఎవరు కరెక్ట్ చెప్పిన మమ్మీ అనేది అడిగి నేను ఆ ఒకరి పేరుని అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ పెట్టిన వాళ్ళకి నేను 200 ఫోన్పే చేస్తాను. అయితే కరెక్ట్గా పెట్టండి, చూద్దాం. మా మమ్మీతో జెన్యున్గా అరే ఇదిరా అని చెప్పి, మా మమ్మీ ఫేవరెట్ అనగానే మీరు ఓ భారీ నాన్ వెజ్లు ఇన్వెజ్లు అనుకోకర్రీ, చాలా సింపుల్గా చీప్గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. అదేదో పెద్ద నువ్వు ఇచ్చే 200కి ఇంకా మేము అంతా ఆలోచించాలా అనుకోకండి. అది ఊరికే మన వాళ్ళ కోసం ఒక చిన్న గేమ్ టైప్ అంతే. అయితే అదే మైండ్ లో వాళ్ళు రాయలసీమ అని పెట్టుకోండి, ఆటోమేటిక్గా మీరే చెప్తారు. సరే ఏమైనా మా మమ్మీ ఇంటి ఇచ్చింది, మీరు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎవరు కరెక్ట్ చెప్పినారనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేసి మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవుతాను. అయితే అది ఈరోజు ఛాలెంజ్. బోటీ బిర్యానీ మస్తు వచ్చింది. మన సిస్టర్ అడిగినందుకు మన సిస్టర్ అయితే సాటిస్ఫై అయిపోయింది, ఎందుకంటే మన సిస్టర్ కోరుకుంది ఇదే. అయితే నువ్వు టాస్క్ పెట్టింది సరే కానీ నా పాట పాడినాను నేను గెలిచినందుకు. మా మమ్మీ రోజు పాట అంటుంది, అందుకే పాడరా. రాజు రాజు ఓ రాజు కన్నుల్లో తక్కువ కదరా నా కొడక. మమ్మీ పాట పాడన్నది, ఇగో రాజు అన్నది నాకేం గుర్తు రాలే, అందుకే ఆ పాట పాడినా. ఓ రాజు కన్నుల్లో నువ్వే, ఓ రాజు గుండెల్లో నువ్వే, ఓ రాజు అంటే సింహరాజు సినిమా మనం చిన్న ఉన్నప్పుడు చూసినాం. ఓల్డ్ మెమరీస్, రాజశేఖర్ సినిమాలు మస్తు చూసేది. ఇప్పుడు అయితే అందులో ఒక పాట డాడీకి మస్తు ఇష్టం. అందులోనా? నాకు తెలుసా. ఏది మా అబ్బాయి నాకు గుర్తు వచ్చేటట్టే ఉంది కానీ గుర్తురాలేవా మేము. అది కదా మమ్మీ నాకు తెలుసు మమ్మీ. ఏం మమ్మీ అంట? అదేదో ఆకలి రాజ్యం తెలుసు మమ్మీ. నాకు సడన్ గా అటుపోయింది. డాడీకి ఆకలి రాజ్యం సినిమా అన్న అందులో పాటలన్నా మస్తు ఇష్టం మా డాడీకి. నేను చూడలేదు సినిమా కానీ మా డాడీ పాట విన్నానా, సపాటు ఎటు లేదు ఆ పాట మా డాడీకి మస్తు ఇష్టం. సపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్, రాజధాని నగరంలో విధి నాదే బ్రదర్ బ్రదర్. అది స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అయితే మా డాడీకి మరి ఆ సినిమా మా డాడీని స్తంభింప చేసిందో మరి ఏమో. మా డాడీ కనెక్టివిటీ, మా డాడీ రియల్ లైఫ్ అందులో ఏమైందో మమ్మీ. ఇంకా లైఫ్ అక్కడ లైఫ్ కూడా మమ్మీ, వాళ్ళు పడ్డ కష్టాలు, తిండి కోసం వాళ్ళు పడ్డ పోరాటాలు మా డాడీ అతను కూడా చెప్తాడు, అరే మస్తు ఉంటుందిరా సినిమా అని. అయితే మా డాడీ ఫేవరెట్ సినిమా వచ్చేసి అది. మా మమ్మీ ఫేవరెట్ సినిమా వచ్చేసి ఏదమ్మది
చెప్పు నువ్వే. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ అని చెప్పి దాసరి నారాయణ. సాంగ్ అది సాంగే. ఆ సినిమా ఏది మమ్మీ? ఆ సినిమా కాదా? అమ్మ రాజీనామా. నీకు ఇష్టం లేదా అమ్మే? అమ్మ రాజీనామా ఇష్టం. అయితే నాకు సినిమా ఇష్టం ఏదనేది తెలియదు కానీ ఆ పాట అయితే చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ మస్తు పాడేది. నేను మా మమ్మీని ఎక్కిరిచ్చేది కూడా ఆ పాట పాడి. అవును. అయితే అదనమాట. ఇంకా ఈరోజు టాస్క్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మన వాళ్ళకి ఇచ్చిన ఆ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయండి. ఈ ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ కూడా అయిపోయింది, నాది కూడా అయిపోయింది. ఇది ఒక్కటే బుక్క, ఇది తినేయచ్చు. కాకపోతే మన రాజుగాడిని తెచ్చినాం కదా, అసలే తెల్లగా ఉండాలి, మళ్ళీ బ్లాక్ అయిపోతాడు ఇవన్నీ తినకపోతే. కాబట్టి ఇది మన రాజుగాడికి పెట్టేద్దాం. ఈ రాజుగాడు ఎవడనేది వెళ్ళిపోయి చూడండి. అయితే ఇది ఈ రోజు మన ఛాలెంజ్. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ 9 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అబ్బా ప్లీజ్, ఫస్ట్ టైం అడుగుతున్నా నిజంగా నా లైఫ్ లో ప్లీజ్ ఉండదు అసలు. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.